ఆడియో ఇచ్చేదంట. ఓకే ఓకే రైతులు వచ్చారు, రైతు నాయకుల నుంచి వచ్చారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ధర్మవరం నియోజకవర్గం నుంచి మేము రావడం జరిగింది. ధర్మవరం పట్టణంలో నేతలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. చేనేతలు ముడి సరుకు దాదాపు 2,000 రూపాయల నుంచి 3,500 రూపాయలు పెరిగింది. దాని గురించి ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా రైతులకు పూర్తిగా పంట నష్టపరిహారం జరిగింది. కాబట్టి దీనిపైన స్పందించి వెంటనే మా అధ్యక్షుల వారికి దీక్ష చేయించి మా డిమాండ్ సాధించుకోవాలి. 10,000 రూపాయలు ఇచ్చే వరకు మీ పోరాటం కొనసాగుతుందా? మా పోరాటం కొనసాగుతుంది. మా పోరాటం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే 10,000 రూపాయలు ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు సుమలత. మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి రైతు నాయకులు ఎవరైతే ఉన్నారో రైతు నాయకులని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇక్కడ చాలా బలవంతంగా వాళ్ళు లాక్కెళ్తున్నారు. అయితే రైతులు ప్రతిఘటిస్తున్నారు, తోపులాట్లు జరుగుతున్నాయి. అప్పుడు మనం చూసినట్లయితే ఈ రైతు నాయకులు మాత్రం సజమీరా అంటున్నారు. ఏదైనా కానీ ఇంత అన్యాయమైనటువంటి ప్రభుత్వం ఇంకెక్కడ మనం చూడలేదంటున్నారు. ప్రధానంగా ప్రధానంగా ఈ రైతులు ఈ విధంగా పోలీసులు వ్యవహరించడం కానీ ప్రభుత్వం రైతుల మీద దౌర్జన్య వైఖరితో అవలంబిస్తుంది, అహంకారంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేయడం జరిగింది? మీరు ఎంత మంది నష్టపోయారు? మేము 5 ఎకరాలు పొలం పెట్టామండి. ఏమాత్రం దాంట్లో పంట రావడం లేదు. నష్టపరిహారం ఇవ్వమంటే ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే 10,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చే వరకు మీరు పోరాటం కొనసాగుతాం. మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే 10,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తే న్యాయం జరుగుతుంది. రైతుకి ఎంత పొలం చేసినా కానీ మాకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదని చెప్పి వాపోతున్నారు. అయితే చూసినట్టే రైతు నాయకులను ఇక్కడి నుంచి గోషామహల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. ఎవరైతే రైతు నాయకులు ఉన్నారో సుమలత ఇక్కడి నుంచి మళ్ళీ ఎనకమా నుంచి కొంతమంది కార్యకర్తలు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ ఎవరైతే ధర్మవరం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ రైతు నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది మళ్ళీ దళదమాలుగా వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. కొంతమంది అరెస్ట్ చేసి పోలీసులు ఇక్కడ గోషామహల్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే మరికొంతమంది రైతు నాయకులు కానీ రైతు కార్యకర్తలు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే సుమలత మనం చూసినట్లయితే రైతులు మేము చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఇటు ఈ మధ్యకాలం సంబంధించినటువంటి తుఫాన్ల కారణంగా అయితే వరదల కారణంగా అయితేనేమి మాకు నష్టపోయినటువంటి కనీసమైనటువంటి ప్రభుత్వం స్పందించట్లేదు, కనీసమైన న్యాయం చేయట్లేదు. 10,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడం జరిగింది. ఇంట్లోని నిర్దాక్షిణ్యమైనటువంటి ప్రభుత్వాన్ని మేము ఎక్కడా చూడాలని చెప్పి రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమలత మనం చూస్తున్నాం, పోలీసులు బలవంతంగా లాక్కెళ్తున్నారు కార్యకర్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షలో కూర్చుంటే ఢిల్లీ తిరిగే సరిపోతుంది. 9 ఏళ్ళు ముఖ్యమంత్రి మీకు ఇంత నిర్లక్ష్యం వహిస్తానంటే అతని ప్రాణాపాయాలకు ముప్పు. ప్రధానంగా సుమలత మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. రైతులు తమ డిమాండ్లు పరిశీలించడం, తమ న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు కూడా తమ పోరాటం ఆగుతుందని చెప్పి తెదాపా శ్రేణులు కానీ అదేవిధంగా రైతు నాయకులు కానీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మేము సుమలత చెప్పండి. ఏదైనా కానీ ఇంత అన్యాయమైనటువంటి ప్రభుత్వం ఇంకెక్కడ మనం చూడలేదంటారు.
సుమలత, మనం చూసినట్లయితే నాయకులు ఎవరైతే ధర్మవరం నుంచి రావడం జరిగింది, అనంతపురం జిల్లా నుంచి, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది రైతు నాయకులు రావడం జరిగింది. నిమ్స్ ప్రధాన ద్వారం వద్ద వాళ్ళు అక్కడ బైఠాయించడం జరిగింది. తమ కనీస డిమాండ్ ఎకరాకు 10,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించకపోతే మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న ఒక్కరోజు 32 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మనం అన్నం తినేటప్పుడు మీరు అన్నం తినేటప్పుడు ఒక్కసారి రైతు గురించి ఆలోచించండి, రైతు బాధ ఏమిటి అర్థమవుతుంది అనే విధంగా రైతులు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి రైతు నాయకులు కానీ, అదేవిధంగా రైతులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి గోషామహల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అయితే మరికొంతమంది ఇప్పుడు ఏదైతే టీడీఎల్పీ నుంచి సెక్రటరీ ముట్టడి జరుగుతుంది, ముట్టడి జరిగిన తర్వాత కానీ లేదా ముట్టడి మధ్యలో కానీ కొంతమంది రైతులు ఇతర జిల్లా నుంచి వస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిమ్స్ లో చంద్రబాబు చికిత్స పొందుతున్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడానికి కూడా సన్నద్ధం అవుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని కొంచెం నిన్నటి వరకు ఉన్నటువంటి ఐవీ ఫ్లైట్స్ ఎక్కించిన నేపథ్యంలో ఎలా ఉంటుంది, ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆందోళన నేపథ్యంలో ఇక్కడికి వచ్చేందుకు వాళ్ళందరూ సిద్ధమై ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ రైతులందరూ కూడా మేము 5 ఎకరాలు వేయడం జరిగింది, అయితే 4 ఎకరాలు వేయడం జరిగింది. మేము చాలా చిన్నకారు రైతులం. మా రైతులందరికీ కూడా మేము వేసినటువంటి పంట 4 దఫాలుగా నష్టపోవడం జరిగింది. కనీసం రైతు లోపల చేలో ఉన్నటువంటి ధాన్యాన్ని కానీ లేకపోతే ఇతర వాణిజ్య పంటలను కానీ మేము బయటికి తీసుకురావడానికి కనీసం 4-5 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం 2,400 చాలా నిర్లక్ష్యంగా, రైతు అంటే నిర్లక్ష్యమైనటువంటి పద్ధతిలో కనీసం గిట్టుబాటు ధర లేకుండా ప్రకటించడం జరిగింది. దీంతో మా రైతులందరికీ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. కనీసం 10,000 రూపాయలు ప్రకటించి రైతును ఆదుకుంటే తప్ప రైతులు బతకలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. అందువల్లనే రాష్ట్రంలో రైతులు రోజుకి 10ల సంఖ్యలో నిన్న ఒక్కరే 32 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వాలు ఇంత చుదుస్థితి లేకుండా వ్యవహరించడం చాలా పద్ధతి కాదు. రైతులుగా మేము పోరాడుతున్నాం. కనీసం రైతుకు న్యాయం చేయలేనప్పుడు ప్రభుత్వాలు ఉంటే, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం మాకు ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు సుమలత.